నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సమంత గారు తనదైన పంధాలు ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, లైఫ్‌లో ఎన్ని ఎత్తుపల్లాలు చూసినా, ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఆమె ముందుకు వెళ్ళిపోతున్నారు అనే అనుకోవచ్చు. అండ్ మొన్న రిలీజ్ అయిన 'సిటాడెల్' చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దానికి 'హనీ బన్నీకి' సీజన్ 2 ఉండబోతుంది అన్నారు. బట్ ఇప్పుడు అమెజాన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అట. ఎందువల్ల? ఇదేమన్నా సమంతకి కాస్త మైనస్ పాయింట్ అని అనుకోవాలా? మేకర్స్‌కి మైనస్ పాయింట్ అనుకోవాలి. సామ్‌కి బేసికల్‌గా. గాదు. సామ్‌కి కాదు. ఓకే. బికాజ్ సమంతని అమెజాన్ ప్రైమ్‌లో మనం ఫస్ట్ టైమ్ చూసింది 'ద ఫ్యామిలీ మ్యాన్‌లో' విలన్‌గా. అవును. తన ఫ్యామిలీ మ్యాన్‌లో విలన్‌గా నటించినందుకు తన ఫ్యామిలీనే కోల్పోయింది. ఆలోచించుకుంటే. హ్మ్. బికాజ్ ద రూమర్స్ హావ్ క్రియేటెడ్ థట్. ఆ అమ్మాయి అక్కడ బోల్డ్ సీన్స్ చేసిందని, ఆ కుటుంబానికి ఇష్టం లేకుండా అవి చేసిందని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. అవన్నీ గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ, బట్ షీ హాస్ వన్ ద గ్రేటెస్ట్ అవార్డ్స్ ఫర్ దట్. ఎంత కష్టపడి చేసిందో తెలుసు. తనకి ఆ డిసీజ్ ఉన్నా కూడా. అవును. తర్వాత తనకి ఈ డిసీజ్ ఎక్కువ అవ్వడము, ఆ హెల్త్ పరంగా తను కాన్షియస్‌గా ఉండాల్సొచ్చి బ్రేక్ తీసుకొని 'ఖుషి' సినిమాతో ఎండ్ చేసేసింది. తర్వాత మళ్ళీ తెలుగులో ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి స్లిప్పర్ షాట్ ఇవ్వాలని చెప్పి షీ హాస్ టేకెన్ 'సిటాడెల్'. ప్రియాంక చోప్రా చేసిన పాత్రని హ్మ్. దీంట్లో సమాంత చేసింది. హ్మ్. 'హనీ బన్నీగా' వరుణ్ ధవన్, సమాంత రూత్ ప్రభు నటించిన దానికి ఈ 'ఫ్యామిలీ మ్యాన్‌కి' ఎవరైతే డైరెక్ట్ చేశారో వాళ్ళు దీనికి ప్రొడ్యూసర్స్‌గా మారి మళ్ళీ వీళ్ళే డైరెక్ట్ చేశారు ఆ సీరీస్‌ని. మొదటగా అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం ప్రకారము దీన్ని 2 భాగాలుగా చిత్రీకరిస్తామండి అని చెప్పారు. అలాగే ఒప్పందం కుదుర్చుకున్నారు. అగ్రీమెంట్స్ చేసుకున్నారు. 2 సీజన్స్‌లో రాబోతుంది ఈ సీజన్ అని చెప్పారు. వీళ్ళ దగ్గర డేట్స్‌ని బ్లాక్ చేసుకున్నారు. కానీ అమెజాన్ ప్రైమ్‌లో 'సిటాడెల్‌కొచ్చినంత రెస్పాన్స్ 'హనీ బన్నీకి' అంత రెస్పాన్స్ రాలేదు. అవును. అంటే ఇట్స్ నాట్ డిజాస్టర్. బట్ హ్మ్. ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. చూస్తే మనకేం చూడాలని ఏమి ఆ అనిపించలేదు. 8 ఎపిసోడ్స్ ఎలా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ఉన్నారు. అవును. అది ఇంకా అవ్వలేదేంటి అని అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు హ్మ్. జనరల్‌గా. అవును. సో, సమంత, రూత్ ప్రభు అండ్ వరుణ్ ధవన్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. వాళ్ళకే మార్క్ వాళ్ళ వల్ల ఏం వాళ్ళ యాక్షన్ వల్ల ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆ సీరీస్‌ని సీజన్ 2కి తీసుకునేంత ఏం లేదక్కడ. హ్మ్. బేసికల్‌గా వీళ్ళ అవును. మన నేటివిటీకి మార్చుకున్న కథా నేపథ్యంలో ప్లస్ పాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్‌లు. అవును. 'సిటాడెల్' ఈస్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ హ్మ్. కదా! ఎందుకో వాళ్ళకి బాగా ఎక్కుతాయవి. అవును. మన దగ్గర పెద్దగా చూడరండి. చూడరు. చూడరు. ఆ జోనర్‌ని చూడరు ఆ! జనరల్‌గా. సో, అలాంటిది అమెజాన్ సంస్థ ఏమనుకుందో ఏమో తెలీదు. సీజన్ 2కి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని హ్మ్. చెప్పారు. మేకర్స్ కూడా మేము సీజన్ 2 చేయమని చెప్పేశారు. కానీ వరుణ్ ధవన్ అండ్ సమంతని దృష్టిలో పెట్టుకొని ఇంకో వెబ్ సీరీస్‌కి అమెజాన్ సంస్థ ఛాన్స్ ఇచ్చింది. మాకు ఇది 'హనీ బన్నీ 2' వద్దు. ఓకే. వాళ్ళిద్దరిని పెట్టి మీరు సినిమానన్నా తీసుకోండి. ఇంకో వెబ్ సీరీస్ అన్నా తీసుకోండి హ్మ్. అని చెప్పి దే ఆర్ ప్లానింగ్ టు బి ఎ హర్రర్. ఓహ్! కంప్లీట్ హర్రర్. అసలు జనాల్ని భయపెట్టిచ్చేసి కూర్చోబెట్టేసే హర్రర్ దాంట్లో సమంత అండ్ వరుణ్ ధవన్ నటించబోతున్నారు. సేమ్ ప్రొడ్యూసర్స్, సేమ్ డైరెక్టర్స్‌లో. ఇట్ ఈస్ నాట్ 'హనీ బన్నీ 2'. ఓహో! సమంతకి ఇక్కడ షాక్ ఏం లేదు. సమంతకి ఇంకొక అవకాశం వచ్చింది టు ప్రూవ్ హర్ టాలెంట్ ఓహ్! ఇన్ హర్రర్. హ్మ్. 'రాజుగారి గది 3'లో చూసాం. అవును. బా చేశారు ఆ అమ్మాయి. చాలా చేశారు సమంత. ఓకే. అలాంటిది దీంట్లో మళ్ళీ హర్రర్‌గా ఎలా చేయబోతోంది? హ్మ్. అండ్ సమంతలో టాలెంట్ ఇంకా ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌కి మంచి మంచి పాత్రలొస్తున్నప్పుడు వాళ్ళలో ఉండే టాలెంట్‌కి వాళ్ళకి హోంవర్క్ చేస్తారు. నిజమే. సినిమాలు చూడడం అది. అండ్ వరుణ్ ధవన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. హ్మ్. కానీ సిద్ధార్థ్ మల్హోత్రాకొచ్చినంత పేరు వరుణ్ ధవన్‌కి రాల. ఆ పేరుకి ఇక్కడ కంపేర్ చేయొద్దు అనిపిస్తది నాకు. ఎందుకు కంటే కంపేర్ ఏంటంటే చేస్తున్నారు? వరుణ్ ధవన్ ఎప్పుడూ యాక్షన్ హీరోగా అంటే లుక్స్ వైస్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప, హ్మ్. మంచి ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవడానికి ఆ కథలు పడట్ల. అవును. ఇప్పుడు 'షాహిద్ కపూరు', హ్మ్. 'విక్కీ కౌశల్' వీళ్ళందరూ ఆ ఎంచుకునే ఆ కథల్ని బట్టి వాళ్ళకి సినిమాకి డైవర్సిటీ, ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. మారిపోవాలి. వరుణ్ ధవన్‌కి ఆ ఇంటెన్సిటీ అనేది రావట్ల. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఆ హర్రర్ దాని ద్వారా అబ్బాయికి ఏమైనా మారతదేమో అని చెప్పి అదొకటి. వాళ్ళకి మంచి అవకాశమే అది. అవును. దానికి తోడు సమంతాని తెలుగులో మేము మిస్ అవుతున్నాం అన్న ప్రజలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది 2 సినిమాలకి. ఆల్రెడీ ప్రొడ్యూసర్‌గా మారిన సమంత 'శుభం'తో ముందుకు రాబోతోంది. కొత్త ఆర్టిస్ట్‌లకి తన ఫస్ట్ ప్రొడక్షన్. హ్మ్.
అదే ప్రొడక్షన్‌లో 'మా ఇంటి బంగారం' అని చెప్పి తీస్తోంది. రెండో సినిమా తను మెయిన్ ఆర్టిస్ట్‌గా స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియా, ఓన్లీ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్. ఓహ్! తర్వాత నందిని రెడ్డి గారి సినిమాలో చేయబోతోంది పాన్ ఇండియా ఫిల్మ్ 'సమంత' మళ్ళీ. ఓ బేబీ టైప్‌లో. మళ్ళీ ఓ బేబీ లాగా హ్మ్. నందిని రెడ్డి గారితో. ఇప్పుడు మళ్ళీ 2 సినిమాలకి సైన్ ఇచ్చింది. అది కూడా తన ఫేవరెట్ డైరెక్టర్స్ సుకుమార్ గారు అండ్ అట్లీ గారు. ఇప్పుడు అదే నేను మాట్లాడబోయేది. ఇంతవరకు మనము సమంత గారి సినిమాల గురించి అది ఇదంతా మాట్లాడాం. ఈ మధ్య కాలంలో ఆమె లాస్ట్ సినిమా ఏమైంది? 'ఖుషి' 'ఖుషి'. 'ఖుషి' తర్వాత మనం తనని చూడలేదు. చూడలేదు. పైగా ఒక్కొక్కసారి చాలా హెల్తీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎందుకో ఇంకా ఆ సిక్‌నెస్ లేపోతే ఆ డిప్రెషన్ ఆమె మైండ్‌లో ఉందేమో అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. అవును. అప్పుడప్పుడు ట్రాలాలా అంటూ కాస్త ఏదో చేసినప్పటికీ పోడ్‌కాస్ట్‌లు చేస్తున్నారు. హెల్త్ గురించి, దాని గురించి, ఆ! హెల్త్ అప్డేట్స్ గురించి పోడ్‌కాస్ట్ చేయడం అంతా ఎంత కనిపిస్తుంది గానీ, చేసినా మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అవును. తనని. సమంతని స్క్రీన్ మీద మళ్ళీ చూడాలి. తమిళ్‌లో కానీ, తెలుగులో కానీ ఆ బిగ్ చూడాలి. తెర మీద ఆ చిలిపితనం చూడాలి మనం. చూడాలి. అది ఆమె ఆహ్, ఒరిజినల్ సమంత. ఒరిజినల్ సమంత అనేది. సో, ఈ మధ్య కాలంలో కూడా ఏదో ఒక విలేకరులలో మీకు 3 చాక్లెట్స్ ఇస్తే ఎవరికిస్తారు అంటే, హ్మ్. ఆమె చెప్పిన సమాధానం కూడా తెలుగులోంచి ఎవరి పేరు చెప్పకుండా తమిళంలోనే చెప్పింది. ఒకటి విజయ్ సేతుపతి గారికిస్తాను. సారీ, విజయ్ సేతుపతి కాదు, అదే. విజయ్ గారికి. విజయ్ ఎక్కువ గారికి సినిమాలు విజయ్‌తోనే నాకు హిట్లున్నాయి. అవును. ఇంకోటి అట్లీ గారు నాకు ఎక్కువ సినిమాలో తనే హీరోయిన్‌గా పెట్టుకున్నారు. హ్మ్. తను ఫస్ట్ మూవీ. డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కి అవును. నేను చాక్లేట్ ఇస్తానని చెప్పడం అనేది బికాస్ దట్ ఈస్ వాట్ హర్ గ్రాటిట్యూడ్. అవును. ఆ అమ్మాయి అప్స్ అండ్ డౌన్స్ లేకపోయినా ఈ అమ్మాయిని పెట్టుకుంటే మన సినిమాకి న్యాయం చేస్తదని పెట్టుకుంటారు. హ్మ్. అందుకే అట్లీ అన్ని సినిమాల్లో సమంత ఉంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్‌లో. నెక్స్ట్ సినిమాలో కూడా సామేగా. అసలు మన బన్నీతో తీసే అత్యద్భుతమైన ఏఐ యూజ్ చేసి వీఎఫ్ఎక్స్‌తో తీయబోతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్‌లో హ్మ్. సమంత ఈస్ ద మెయిన్ లీడ్. అవును. అండ్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో మనం చూసాం సమంత అండ్ వాళ్ళిద్దరూ అల్లు చాలా అర్జున్ పెయిర్. చేశారు. అవును. అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమాలో కూడా సమంతానే. హ్మ్. సుకుమార్ గారు మళ్ళీ రామ్ చరణ్ గారితో తీసే నెక్స్ట్ సినిమాలో కూడా సమంతానే. యాక్చువల్‌గా సమంత లైఫ్ అయిపోయింది. ఏజ్ 30 ప్లస్‌లోకే విడాకులు వచ్చేసారు. ఇచ్చేసిన అమ్మాయి ఆ! ఎట్లా తీస్తది? అట్లా అనుకున్నారు గానీ, హ్మ్. మళ్ళీ ఆమె నాకు తెలిసి ఇప్పుడు హెల్త్ అన్నీ సెట్ అయిపోతాయేమో. ఇప్పుడు చూడండి, అందరి హీరోయిన్‌ల కన్నా కూడా ఇప్పుడు సమంతనే టాప్ 1లో ఉండబోతోంది 2026, 2027లో. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఫేడ్ ఔట్ అయిపోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఎక్కడ తెలుగులో ఛాన్సెసే లేవు. పెళ్లయిపోయిందిగా అమ్మాయికి. పెళ్లయిపోయినా చేయకూడదా? అహా! అలా కాదు. జనరల్‌గా చెప్తున్నా. లైఫ్ చూసుకుంటున్నారు. శ్రీలీల గారిని తీసుకొని ఊరికే డాన్స్ ఏస్తుంది. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఒకటేలాగా ఉన్నాయి అంటున్నారు. ఆ అమ్మాయికి వైవిధ్యభరితమైన కథలు రావట్లేదు. హ్మ్. కానీ రీసెంట్‌గా ఏదో మచ్చుక్కి మొన్న రిలీజ్ అయిన 'అఖిల్' 'లెనిన్' హ్మ్. సినిమాలో శ్రీలీల గారిని చూసి ఓకే. మళ్ళీ పల్లెటూరి పాత్రలో శ్రీలీల కనపరచబోతోంది. మళ్ళీ మెప్పిస్తది మనల్ని కానీ ఇప్పుడు మనం అని అనుకున్నాము. టాప్ లిస్ట్‌లో కనిపిస్తుంది మాత్రం 'రష్మిక.' 'రష్మిక మందాన', ఇక్కడ 'శ్రీలీల'. అండ్ బాలీవుడ్‌లో కూడా. ఇక్కడ ముగ్గురు ఇప్పుడు పేర్లు చెప్పుకోవాల్సింది 'రష్మిక మందాన', 'శ్రీలీల' అండ్ 'మీనాక్షి చౌదరి'. అవును. వీళ్ళ ముగ్గురికే ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్రలు దొరుకుతున్నాయన్నమాట. ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడి ఇస్తున్నారు వాళ్ళు అవును. అవును. జనరల్‌గా. తమన్నా గారు ఏమైపోయారు? కాజల్ గారు ఏమైపోయారు? సమంత గారు ఏమైపోయారు? వీళ్ళ హ్మ్. ముగ్గురు టాప్‌లో ఉండేవాళ్ళు కదా! అవును. తమన్నా గారు ఏదో లేడీ ఓరియెంటెడ్ ఓడెలాతో ముందుకు రాబోతున్నారు. కాజల్ గారు ఆ భక్త కన్నప్ప మీద ఆశలు పెట్టుకొని అక్కడే ఉండిపోయారు. బికాజ్ షీ ఈస్ ఎంజాయింగ్ ద మదర్‌హుడ్. అవును. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హర్ థట్. బట్ సమంతకి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో అని ఆలోచిస్తున్న ప్రేక్షకులకి సమంత వరుసగా తెలుగులో 5 సినిమాలతో రాబోతోంది. అసలు 5 ప్రేక్షకులకి కనుల విందే. అవును. 'ఖుషి' సినిమా విజయ్ దేవరకొండ కన్నా కూడా సమంత గురించే ఎక్కువ చూసారు. నిజం. సమంత కోసమే పోయారు సినిమాకి. ఓకే. సో, అందరూ దాన్ని ఆమె హెల్త్‌ని అడ్డు పెట్టుకొని ప్రమోషన్స్ ఇచ్చుకుంది, ఇలా చేసింది అన్నారు కానీ, సమంత నిజంగానే జీవించింది క్యారెక్టర్‌లో. బికాజ్ తన జీవితమే ఆ సినిమా అనుకోని చేసింది. అంటే మరి ఆ సినిమా రిలీజ్ అయితేప్పటికి నేను ఉంటానో, ఉండనో అనుకున్న డౌట్‌లో కూడా ఉండిందంట ఆమె. అవును. అవును. బేసికల్‌గా. అవును. రేపొద్దున్న నిద్ర లేవగలనా నేను, చూడగలనా నేను ప్రపంచాన్ని అనుకుందంట ఆమె. అలాంటిది తన సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. అలాంటిది ఇప్పుడు తన హెల్త్ అప్డేట్స్ అన్నీ పక్కన పెట్టుకొని తన బాడీతో తను పోరాడుతూ, మళ్ళీ జిమ్‌కి అన్ని ట్రైనింగ్ అవుతూ, రక్త బ్రహ్మాండ చేస్తోంది. హ్మ్. మళ్ళీ వెబ్ సీరీస్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు యాక్ట్. 5 ఫిల్మ్స్ సైన్ చేసింది. 5 'కట్లీ' ఫిల్మ్స్ గారితో అంటే ఉంది. 'సుకుమార్' గారితో ఉంది. త్రివిక్రమ్ గారితో ఉంది. ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి. అన్నీ కన్ఫర్మ్ అయ్యాయి. నందిని రెడ్డి గారితో ఉంది. ఆ! 'నందిని రెడ్డి' గారితో ఆల్రెడీ తను కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు కాబట్టి ఒక క్లారిటీ క్లారిటీ వచ్చేసింది. ఉంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఈవెన్ డైరెక్టర్స్ ఆర్ బ్రింగింగ్ ఆ పాత్రకి సమంతనే కరెక్టు అని. హ్మ్. మీకు అర్థమవుతుందా? అవును. ఏదో హీరోలతో చేసిద్దని వాళ్ళకి అదృష్టం అని కాదు. ఆ క్యారెక్టర్ సమంత చేస్తేనే బావుంటుంది అని. అయినా ఆ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండాలి కదా! దట్ టు ఇటొచ్చి సమంత ఈస్ అటెళ్ళిపోయేదే లుకింగ్ యంగ్ ఎలాగా? ఆల్సో రైట్? అవును. షీ లుక్స్ యంగ్. అవును. ఆ అమ్మాయికేమి ఏజ్ అయిపోయినట్టుగా ఏం కనిపించట్లేదు. ఈవెన్ దో షీ ఈస్ ఇన్ 38, హ్మ్. 37. హ్మ్.
ఓకే. అదే అంటున్నా. ఇవన్నీ కూడా ఎవరికి షాక్ ఇవ్వబోతోందా అనంటే ఆడియన్స్‌కి షాక్ ఇవ్వబోతోంది తన నటనతోటి. చూద్దాం. థాంక్ యూ. థ్యాంక్ యూ.